నమస్కారం. ఈరోజు మార్కెట్లో ఏ స్టాక్స్ పైకి దూసుకుపోతున్నాయి, ఏవి వెనక్కి తగ్గుతున్నాయి, అసలు వాటి వెనక్కున్న కారణాలేంటో అన్ని వివరంగా చూసేద్దాం. అసలు ఈరోజు మార్కెట్ను నడిపిస్తున్నది ఏంటి? మంచి వార్తలా లేక చెడ్డ వార్తలా? కొన్ని స్టాక్స్లో జోష్ నింపుతున్న పాజిటివ్ విషయాలేంటి? ఇంకొన్నిటిని కిందికి లాగుతున్న నెగటివ్ ప్రెషర్ ఏంటో రండి లోతుగా పరిశీలిద్దాం. సరే, ముందుగా గుడ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. పెద్ద పెద్ద డీల్స్, కొత్త విస్తరణలు, కొన్ని ముఖ్యమైన అప్రూవల్స్, ఇవన్నీ కొన్ని స్టాక్స్కి ఎలా బూస్ట్ ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, కొన్ని కంపెనీలు భారీ కాంట్రాక్ట్లో పెద్ద పెద్ద ఆర్డర్లతో దూసుకుపోతున్నాయన్నమాట. అంటే వాళ్ళ బిజినెస్ పైప్లైన్ చాలా స్ట్రాంగ్గా ఉందనే దీని అర్థం. ఈ లిస్ట్లో మనకు ముందుగా కనిపించేదే రిలయన్స్ ఇండస్ట్రీస్. వీళ్ళు ఒక భారీ లాంగ్ టర్మ్ డీల్ కుదుర్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. $3 బిలియన్, అది కూడా 15 ఏళ్ల ఒప్పందం. శాంసంగ్ సిఎన్టీతో కుదిరిన ఈ డీల్ వల్ల రిలయన్స్కి రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయం వస్తుందన్న గట్టి నమ్మకం మార్కెట్కి వచ్చింది. ఇది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్. ఒక్క రిలయన్సే కాదు, పవర్ మెక్ ప్రాజెక్ట్స్ చూడండి. అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి దాదాపు 710 కోట్ల ఆర్డర్. అలాగే ఆర్వీఎన్ఎల్కి కూడా ఎన్ఎండిసి నుంచి 95 కోట్ల ఆర్డర్ వచ్చింది. అంటే మంచి ఆర్డర్ బుక్ ఉన్న కంపెనీలకు మార్కెట్లో డిమాండ్ బలంగా ఉందని క్లియర్గా తెలుస్తోంది. సరే, ఇదంతా కొత్త ఆర్డర్ల కథ. కానీ విషయం అంతటితో ఆగలేదు. కొన్ని కంపెనీలు తమ భవిష్యత్ వృద్ధి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మనం టెక్నికల్గా దీన్నే కేపెక్స్ అంటాం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ కంపెనీలు ఎలా గ్రోత్ కోసం అడుగులు వేస్తున్నాయో. లీలా ప్యాలెసెస్ ఏకంగా 560 కోట్లతో ఒక లగ్జరీ రిసార్ట్ను కొనుగోలు చేసింది. ఎన్ఓసిఎల్ అయితే 130 కోట్ల క్యాపెక్స్కి ఆమోదం తెలిపింది. ఇక కార్బొరెండం యూనివర్సల్ అయితే వాళ్ల హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా డబుల్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే వాళ్లు ఫ్యూచర్ గ్రోత్కి ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే కేపెక్స్ అంటే ఏంటి? ఒక కంపెనీ తన భవిష్యత్ కోసం కొత్త ప్రాపర్టీ, ప్లాంట్లు లేదా ఎక్విప్మెంట్ మీద పెట్టే ఖర్చు. అంటే ఒక కంపెనీ కేపెక్స్ అనౌన్స్ చేసిందంటే మేం భవిష్యత్ కోసం గట్టిగా పునాదులు వేస్తున్నాం అని మార్కెట్కి చెప్తోందన్నమాట. ఇప్పటివరకు మనం కంపెనీల యాక్షన్స్ చూశాం. కానీ కొన్నిసార్లు ప్రభుత్వపరమైన అనుమతులు, మార్కెట్ పరిస్థితులు కూడా కొన్ని స్టాక్స్కి ఫేవర్గా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, సన్ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ యాక్సెప్టెన్స్ దొరికింది. ఇది ఎక్స్పోర్ట్స్కి చాలా పెద్ద ప్లస్. అలాగే షుగర్ స్టాక్స్కి అదనపు ఎక్స్పోర్ట్ కోటా దొరకడం వల్ల లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఇక టాటా మోటార్స్ అయితే ఏకంగా 1.5% ధర పెంచింది. అంటే వాళ్ల ప్రాఫిట్ మార్జిన్స్ మెరుగవుతాయన్నమాట. అయితే నాణేనికి ఎప్పుడూ రెండో వైపు ఉంటుంది కదా. మార్కెట్లో అంతా పాజిటివ్గానే లేదు. ఇప్పుడు కథలోని మరోవైపు చూద్దాం. సరే, ఇప్పుడు హెడ్విండ్స్ అంటే ప్రతికూలతల గురించి మాట్లాడుకుందాం. కొన్ని స్టాక్స్ ఎందుకు ఇబ్బందులు పడుతున్నాయి, వాటిపై ఒత్తిడి పెంచుతున్న ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ నెగటివ్ ప్రెషర్స్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్, అంటే కంపెనీ చేతుల్లో లేని బయటి సమస్యలు. 2 ఇంటర్నల్ రోడ్ బ్లాక్స్, అంటే కంపెనీ లోపలే ఉన్న అడ్డంకులు. రెడింగ్టన్ చెప్పిందే చూడండి. జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల లాజిస్టిక్స్లో ఆలస్యం, రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని వాళ్లే చెప్తున్నారు. ఇది వాళ్ల చేతుల్లో లేదు, కానీ వాళ్ల లాభాలను దెబ్బతీస్తోంది. ఇది ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉంటే. ఇక కంపెనీ లోపలి విషయాలకొస్తే ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్ర సిమెంట్స్ ప్రమోటర్లే పెద్ద సంఖ్యలో షేర్లు అమ్ముతున్నారు. ఇది మంచి సంకేతం కాదు. ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్ అయితే వాళ్ల కీలకమైన ఫెసిలిటీకి ఆపరేట్ చేసే అనుమతే రాలేదు. ఇక అర్బన్ కంపెనీ కథ వేరే ఉంది. అర్బన్ కంపెనీకి లాక్-ఇన్ పీరియడ్ ముగుస్తోంది. అంటే ఏంటి? ఐపీఓ వచ్చినప్పుడు కొన్న పెద్ద ఇన్వెస్టర్లు ఇన్నాళ్లు తమ షేర్లను అమ్మకుండా ఉంటారు. ఇప్పుడు ఆ గడువు ముగిసింది. అంటే వాళ్లంతా తమ షేర్లను మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది. అలా జరిగితే ఒక్కసారిగా సప్లై పెరిగి షేర్ ధరపై ఒత్తిడి పడొచ్చు. ఓకే, పాజిటివ్స్ చూసాం, నెగటివ్స్ చూసాం. మరి వీటన్నిటి నుంచి ఇన్వెస్టర్లుగా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలేంటి? మనం గమనించాల్సిన కీ టేక్అవేస్ ఏంటి? చూడండి, ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్స్ వర్సెస్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి.
ఒకవైపు కొత్త ఆర్డర్లు, క్యాపెక్స్, అప్రూవల్స్ లాంటి పాజిటివ్ సిగ్నల్స్, మరోవైపు ప్రమోటర్ సెల్లింగ్, ఆపరేషనల్ ఇబ్బందులు, ఖర్చులు పెరగడం లాంటి నెగటివ్ సిగ్నల్స్. ఈ ప్యాటర్న్స్ని మనం గుర్తుపట్టగలిగితే ఒక స్టాక్ ఎందుకు పెరుగుతుందో, ఎందుకు పడిపోతుందో, ఆ ఎందుకు అనే ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. సో నెక్స్ట్ టైం మార్కెట్ న్యూస్ చూస్తున్నప్పుడు ఈ సిగ్నల్స్లో దేనికోసం వెతకాలి? ఒక కంపెనీ గురించి వచ్చిన వార్త పాజిటివ్ సిగ్నలా, నెగటివ్ సిగ్నలా అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆలోచించండి.